అప్పుడు ఇడిపోయారు మన కాలా జరీనా మేడం. మా కల కరిగిపోయింది. కరికాలుడికి ఏమీ కాలేదని తెలియటానికే ఎన్నో ఏళ్లు పట్టింది. గొడవలకి భయపడి అమ్మమ్మ తాతయ్య నన్ను నాసిక్కు తీసుకుపోయారు. ఆ వయసులో నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. అక్కడి నుంచి పాస్టర్ నన్ను యుఎస్కి పంపి చదివించారు. ఆ గొడవల్ని కారణంగా చూపి కాలాన్ని నిర్బంధించారు. దేశ బహిష్కరణ చేసినట్టు యాడికి తీసుకుపోయారో కూడా తెలవదు. తిరిగొచ్చి జరీనా జాడాగిడా తెలవక కాల ఎంతో కుంగిపోయాడు. ఎందుకో ఏవో తెలవదు గాని అప్పటి నుంచి సొత్తన ఎప్పుడు గడ్డంతోనే ఉంటాడు. ఇది తెలవకే తాళి పట్టు కట్టించుకున్నాను. రోజంతా ఇంది ఏడు పాటలే. తేరే మేరే బీచ్ అంటారు, ఇక్కడ తిరుగుతా ఉంటది. నేను ఊరుకుంటానా? ఎడ్డు వండి తెడ్డు అన్నట్టు నేను ఇళయరాజా పాటను ఎట్టేసేదాన్ని. సరేనా అని ఆశగా పిలిచేవాడు. తర్వాత నాలుగు కొడుకుని తాడబడేవాడు. నా తల రాత అనుకునేదాన్ని. అప్పుడు నాయనకి నీ మీద లవ్ లేదా? పోరా పోయి కాలని అడిగి చూడు. ఈ సొర్నే లేదంటే నీ బాబు లేడు. అత్తో నాకెందుకో మావయ్య జరీనా వల్ల పడ్డాడనిపిస్తాంది. మరి పడ్డా ఏంటి? మాధురి దీక్షిత్కి మళ్ళీ ఉంటుందాయే. మా అక్కలా ఉంటదేటి? లోపల రా జరీనా. ఆహా లేదు, పనుంది. లెనిన్ లెనినా? ఇప్పుడే పిలుస్తాను. ఏ లెనిన్, ఎక్కడికి పోయాడు? ఏ లెనిన్, రేయ్, ఎక్కడ 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 వాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడ ఏడి? ఏమయ్యాడు? ఎక్కడ వాడు? రేయ్, ఏమైంది? తొందరగా రారా. జరీనా వెయిట్ చేస్తుంది. ఎవరు? జరీనా వెయిట్ చేస్తుందిరా. తొందరగా వెళ్ళు. ఏంది ఏందంట? ఏందబ్బి అడావడి? వస్తాను. అలాగే వెళ్దాం మేడం. యా. ఎప్పుడో నేను ఫస్ట్ చూసిన నీ మొహం ఇప్పటికీ నాకు గుర్తుంది. భయం వేసింది నువ్వు చూసిన ఆ చూపుకి. తెలుసు. నా మొహం చూడగానే మోకాళ్ళను మూసుకున్నావు. వెంటనే పైన షాల్ వేసుకున్నావు. ఆ రోజు రోజ్ కలర్ షర్టు, బ్రౌన్ కలర్ స్కర్టు వేసుకున్నావు. నా కళ్ళలో ఇప్పటికీ అలాగే ఉంది. అబ్బా, ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావు. నేనంటే నీకు అంత ఇష్టమా? చెప్పలేనంత ఇప్పటి వరకు. నేనెప్పుడూ ఊహించలేదు ఇలా జరుగుతుందని. కానీ ఈ విధి ఉందే, చాలా విచిత్రమైంది. కొన్ని కలల్ని నిజం చేస్తుంది, నిజాల్ని అబద్ధం చేస్తుంది. సారీ. అవును, నువ్వు అప్పట్లో ఇప్పటికీ చిన్నపిల్లనే ఉన్నావు. తమాషాలొద్దు. నేను సీరియస్గా అంటున్నా. నా మొహం చూడు, వయసు అయ్యి జుట్టంత తెల్లగా, కానీ నువ్వు. థ్యాంక్స్. నా కూతురు ఫ్రెండ్స్ అందరూ ఈ మాటే అంటారు. ఏ, నేను తమాషా కన్నాను, దాన్ని నువ్వు సీరియస్గా తీసుకున్నావు. నన్ను మిస్ అయిపోయినట్టు నీకు అనిపించిందా? నాకు అనిపించింది. తిరిగి మళ్ళీ మనం ఇద్దరం ఇలా కలుసుకుంటామని నేను ఊహించలేదు. నన్ను నమ్ముకున్న స్వర్ణకి
ఏ చిన్న విషయంలో కూడా అపనమ్మకం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే తనకి నేనే లోకం, నేను మాత్రమే. ఇప్పుడు నేను చూడటానికి వస్తున్నానని తనకు తెలుసు, కానీ ఒక్క మాట అడగలేదు. నీ జీవితంలో నా కారణంగా ఒక చిన్న గీత కూడా పడదు. కళ్ళ కూడా ఆలోచన రానివ్వకు. తెలుసు. ఏంటి కరికాల, నేను నీ జరీనాని కాదు. నేను వేరు, ఎప్పటికీ వేరే. నీ అంతరంగంలో ఉండే జరీనాగా మాత్రం నేను ఉండిపోతే చాలు. నాకు ఏంటో ఒక మాదిరిగా ఉంది. స్వర్ణ నీ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. వెళ్దాం కరికాల. దయచేసి ఇక మీద నన్ను కరికాలని పిలవద్దు. ఓకే. నే వస్తా. చిట్టమ్మా చిట్టమ్మా కళ్ళలో ఏంటమ్మా. ఇంకా పడుకోలా? మెలకువగానే పడుకున్నాను, తెలవట్లే. ఏ ఊరికే మాట్లాడటానికి వెళ్ళానే. మాట్లాడావా? నా కళ్ళల్లో పూర్తిగా నువ్వే నిండున్నావే. నేను తన్ను అసలు చూడలేకపోయాను. దీనికి ఏం తక్కువ లేదు. ఇటా చూడు, నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. దేనికి? ఏ నిన్ను మాత్రమే ప్రేమిస్తారా? గవర్నమెంట్ స్కూల్లో ఎంతో తరగతి చదివాను, నడుచుకుంటూ పోయేదాన్ని. డబ్బు కొట్టే పెరిమాళ్ళు లేడు, పిచ్చి పెట్టినలాగా వెనక మాలే తిరుగుతూ ఉండేవాడు. నాకు ఇట్టమే. కానీ నువ్వు కట్టుకున్నావు కదా, చెప్పేది నువ్వు టికెట్ బుక్ చేయి. నేను పాలిపోయాడు ఎట్టున్నాడు చూసొస్తాను. నువ్వు పోయి మాట్లాడొచ్చా? నీకో నాయు నాకో నాయునా? స్వర్ణ 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 తను నేను చూసిన పాత జరిగిన కాదే, ఎవరో వేరేలాగా అనిపించింది. నన్ను చూసి తను అలాగేంది. నెసవా నువ్వు చెప్పేది? నేను అబద్ధం చెప్తానా? మరి అయితే ఐ లవ్ యూ చెప్పు. ఏ చెప్పవా? అయ్యో ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ స్వర్ణ. నాకు ఏడిపోతుంది, కానీ నేను ఏడవను. నేనెందుకు ఏడవాలి? నో నో నో, నువ్వేడవకూడదు. నా స్వర్ణ కదూ, ఐ లవ్ యూ. అవును, ఆ పెరుమాళ్ గారిని నిజంగానే లవ్ చేసావా? వాన వస్తుంది కదా, మంచి వాన. బావా, ఒకే మెసేజ్ 9 ఏళ్ళుగా ఫార్వర్డ్ చేస్తానే ఉన్నారు. బుద్ధి లేనుడు నాకే 6 సార్లు వచ్చింది. అయితే ఎవరు చేయలేని పని ధారావిలో మనం చేయబోతున్నాం అంటారు. ఎప్పుడు చూసినా ఎగతాలు చేస్తానే ఉండు. ఇప్పుడు చూడు మేమేం చేయబోతున్నాం. వారిని ఏందలుడు, ధారావి గుడిసెలకి బంగారు పొద్దు పూయిస్తావా ఏంది? రేపు కొబ్బరి చెట్టు చాలు కాడికి రండి. ఇక జాగృతి రాజ్యమే. ఎవ్వరు నోటికి వచ్చేట్టు వాగలేరు. ఇదిగో మీ అసురుకున్న నాయకుడు కూడా తీసుకురండి ఆడికి. వినపడిందా? విన్నాం. ధారావి ఇప్పుడు ఎలా మారపోతుందో చూద్దామా? ఫస్ట్ హౌసెస్ 225 to 350 స్క్వేర్ ఫీట్ ఇల్లు దొరుకుతుంది. అందరికీ కాదు, గవర్నమెంట్ డిసైడ్ చేసిన వాళ్ళకి, బ్యాచ్ బై బ్యాచ్. ఇంకా స్కూల్స్, హాస్పిటల్స్, పబ్స్, గోల్ఫ్ గ్రౌండ్స్. స్కూల్స్ లో మీ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్. రిచ్ కిడ్స్ కి వేరే స్కూల్. హాస్పిటల్ ఒకటే, అందులో సాటర్డే సండే మాత్రం మీకు ఫ్రీ ట్రీట్మెంట్. దీనికి వెనకాల గోల్ఫ్ గ్రౌండ్ బాగుంది కదా. ల్యాండ్ లో బిల్డింగ్ కట్టి అమ్ముదాం. ఏమంటారు? మనం ఆ సెక్టర్లోకి ఈ సైడ్. Now you think, isn't this a silent revolution for quality? Thank you so much. So kind of you. Thank you. Thank you so much, sir. Thank you. అబ్బా, ఇంటానికి ఇంపు సొంపుగా ఉంది. మన ధారావి ఎంత అద్భుతంగా మారబోతుందో చూసారుగా. ముందు మన ఆర్కిటెక్ట్ సార్కి, మన బిల్డర్ సార్కి సపోర్ట్లు కొట్టండి మనసారా. ధారావి విల్ హ్యావ్ అ న్యూ నేమ్. ధారావికి ఇప్పుడు స్వతంత్రం రాబోతోంది. హాయ్, ఇక నా ఫ్రెండ్స్ అందరు ఇంటికి వచ్చేస్తారు. సూపర్.
అవును సార్, గోల్ఫ్ కోర్ట్ అది మనకెందుకు? క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ ఇవే కదా మన ఆటలు. రే వాకరా. ఏ లెనిన్, వాడు అడిగింది ఏంటి తప్పు? మనకెందుకు గోల్ఫ్ గ్రౌండ్? హే హే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. అందరూ హై క్లాస్ గా మారాలి. అదర్వైజ్ హౌ విల్ యువర్ ఫ్రెండ్స్ రెస్పెక్ట్ యు? మీ సంతోషమే అందరి సంతోషం. ఈడకి జరీనా మేడం వచ్చిందే ఇందుకోసం. ఇది మా అందరి విజయం అనుకోండి. ఏయ్, ఇది అరిదాద ఈ జీవని అరవండ్రా. ఏటి అట్టా సూత్రారు జిడ్డేత వల్లారా. సపట్లు కొట్టండి. కొట్టండి, గట్టిగా కొట్టండి అందరినీ. ఏంది మాట్లాడుతున్నారు? విష్ణు వచ్చి ముందు నుంచి ఉంటే ఆటలు సాగవని మార్పని పేరుతో వచ్చారా? నువ్వు ఆండెత్తేస్తున్నావు, ఆడు నిన్నెత్తేస్తున్నాడు. ఏంది పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఓయ్ మావా, మళ్ళీ మోటకొచ్చావా నువ్వు? రేయ్, ఆయన ఎందుకు గురుతావు? ఉన్నమాటే కదా అన్నాడు. మనో బిల్డర్స్ ఎవరో నీకు తెలవదా? చూడు, ఏందా బట్ట మొదలెట. ఎప్పటికైనా మన దారాకి మంచి జరిగేలాగా చూడు. ఈ సాగిరేవులో సతీలు పడదాం అనుకున్నా ఏంది? మనందరూ వరదలో బురదలో ఉన్నప్పుడు ఎవరు వచ్చాడంట. ఇప్పుడు బతకడానికి వీలైన చోట అవగానే నోట్లు సొంతంగా చూంటూ వచ్చేసారు. ఆడ పక్కనేమో బంద్రా కుర్లా కాంప్లెక్స్, చుట్టూ 5 రైల్వే స్టేషన్లు, దారా నుంచి ముంబైలో యాడికైనా టక్కులు వెళ్ళి రావచ్చు. ఇది అసలు ఎమ్మెల్యే సార్ వెయిట్, మిస్ఇంటర్ప్రిట్ చేయకండి సార్. మోటవది కాదు. స్టేడియం కడతా, గోల్ఫ్ రూమ్ కడతానంటాడు. ఒక గోల్ఫ్ రూమ్ కట్టడానికి దగ్గరగా 74 ఎకరాలు కావాలి. నువ్వు 50 ఎకరాల్లోనే కడతామనుకున్నావు. అయినా అదే ముద్రతో అంత చోటు రాసిచ్చి మేము 225 అడుగులను ఇరుక్కుస్తావాలా? 50కి అంబర్లాటానికి మేము పిచ్చోళమా? ఏంటి భారతే, ఇంటికో దొడ్డి కట్టించినంత మాత్రం సరిపోద్దంటావా? అవునులే, మీ పాటికి బిల్డింగ్ కట్టి పారేశారంటే కాలాకోటలో బొక్క పడద్ది కదా. బండి సాగదే. కటింగ్ మేడం కటింగ్. ఏదో పర్సంటేజ్ ఇచ్చి సెటిల్ చేయండి. రే, రారా నిశ్శబ్దంగా ఉండండి. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ ఐ సెడ్. ఎన్ని గవర్నమెంట్స్, ఎంతమంది బిల్డర్స్, బట్ నథింగ్ హ్యాస్ చేంజ్డ్. మేం వెళ్ళిపోయేప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. యూ హ్యావ్ కన్సర్న్స్, యూ హ్యావ్ ప్రాబ్లమ్స్, దెన్ గివ్ ఇట్ టు మీ ఇన్ రైటింగ్. కరికాల, అందరినీ రచ్చగొట్టి మాట్లాడకుండా పోతే ఏంటి అర్థం? ఇట చూడండి. అరించలేదు. తాత, లెనిన్ బాబా ఏదో పగలగొట్టారు. వదిలేరా, మన పని చూసుకుందాం. రే 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 రే, యాడిపోతావురా? చెప్పిన మాటినరా. అయ్యో, ఏయ్, కొట్టేయండి చూడు. యాడిపోతారా? ఆగు. ఇప్పుడు నువ్వు పగలగొట్టినవన్నీ నేను సంపాదించినవి, మీ అన్నలు సంపాదించినవి. అట్టాగే ఎరగొడతా. నేనంటేనే గిట్టదు. నీకు హక్కులేదని తిన్నగా చెప్పొచ్చుగా. ఈ డొంక తిరుగుడు ఎందుకు? అది చెయ్యి, ఎందుకు ఏడుస్తావు? నీకు పోయి పెద్ద విప్లవ వీరుడు పేరు పెట్టాను చూడు. కోపం వచ్చినా తిట్టలేకపోతున్నా. నేను అడిగానా? నాకు ఆ పేరేం అక్కర్లా. చాలు నువ్వు ఊరుకో. నాన్న ఏడొక నాన్న, మనకు ఆ పేరు వద్దురా. మీ తాత పేరు ఏరయ్య. అది వద్దు. మా అయ్య పేరు మునియ, అది ఇటుకరా. అమ్మో, నీకు ఎగతాళి అయిపోయినా ఇద్దరు కలిసి. ఈడేమైనా సినిమా చూపిస్తున్నారా? మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపోండి చెప్తానా. నాన్న వద్దు. ఏంది ఓ మంచి పని చేద్దామని కష్టపడి మందిని పోగు చేస్తే పిచ్చి పిచ్చిగా వాకి మొత్తం పాడు చేశాడు. పెద్ద అన్ని ఆయనకే తెలిసినట్టు. మీరు ఉద్యమించడానికి మేమే దొరికామా? అబ్బచా, తమరే ధారావైనట్టు. లేనో మాటలు మర్యాదగా రాని తమ్ముడు ఊరుకుంటున్నాను. ఏ శాతమైంది? చెయ్యికి చూపించామంటే అన్నను కూడా చూడను. కొట్టు చూద్దాం. ఎదురించి మాట్లాడుతున్నా దౌడ వాచిపోతే పెద్ద చిన్న లేకుండా. ఈ దాడికి నాకు సంబంధించింది. రే, నువ్వు లవ్ చేస్తున్నావే భారతి, తన బిల్డింగ్ లోపలికి వెళ్ళి చూసావా? ఒకే ఇంట్లో 15 మంది ఇరుక్కొనుట్టున్నారు. గుడిసంత చోటే ఇచ్చేప్పుడు ఎందుకురా బిల్డింగు? అందుకని అదొక సమస్య అయింది. వాళ్ళు అపార్ట్మెంట్ కట్టడానికే వచ్చారు, బంగ్లాలు కట్టడానికి కాదు. ప్రజలకేం కావాలో తెలియకుండా లాభాన్ని మాత్రం మనసులో పెట్టుకుని వచ్చేవాడు మంచిళ్ళు ఎలా కట్టిస్తాడురా? అది కూడా హరిదాదా. డబ్బున్నోడికి పేదాడి మీదే ఆక్కర ఉంటుందిరా. స్వార్థం లేకుండా ఎవడు హెల్ప్ చేస్తాడు? ఒక్కడిని చూపించు.